ఓం నమో భగవతే శ్రీరమణాయ. 14వ ప్రకరణము ఆధ్యాత్మిక మేధావులు. ఇందులోని 3వ భాగం మొదలుపెట్టుకుందాం. 8 మురుగనార్. వీరి అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్. వీరా పేరును మురుగనారుగా మార్చుకున్నారు. శివభక్తులు, చక్కని పండితుడు, తమిళంలో ఉత్తమ కవి. వీరు శ్రీరమణ రచనలు అరుణాచల స్తుతి పంచకము, నేనెవడను అన్నవి చదివి రమణ భక్తులయ్యారు. వీరు 1926లో శ్రీరమణులను దర్శించారు. అప్పటి నుండి ఆజన్మాంతం అరుణాచలంలోనే ఉండిపోయారు. షాడో ఆఫ్ భగవాన్ అని పేరు పొందారు. వీరు మొట్టమొదట శ్రీరమణులపై ఎన్నో రచనలు చేశారు. వారికి సర్వము శ్రీరమణులే. తరువాత నిర్గుణ బ్రహ్మ భావన కలిగింది. మురుగనార్ ప్రేరణ చేతనే భగవాన్ ఉపదేశ సారము, ఉన్నది నలువది అనే గ్రంథాలు రచించారు. ఈ గ్రంథాలు ముముక్షువులకు మార్గదర్శకాలు. భక్త శిఖామణి మురుగనార్ 1973 ఆగస్టు మాసంలో భౌతిక దేహాన్ని విసర్జించి శ్రీరమణులలో ఐక్యమొందారు. వారి భౌతిక దేహాన్ని ఆశ్రమ ఆవరణలో అరుణాచల పర్వతం పాదం వద్ద సమాధి చేశారు. 9 మునగాల వెంకటరామయ్య స్వామి రమణానంద సరస్వతి గారు. వీరు గవర్నమెంట్ ఉద్యోగిగా కొంతకాలం పనిచేశారు. 1925 ప్రాంతం నుండి కుటుంబంతో సహా రమణాశ్రమంలో ఉండేవారు. శ్రీ భగవాన్ అనుగ్రహం పొందిన భక్తులలో ఒకరు. శ్రీరమణులను అడగకుండా ఏ పని చేసేవారు కాదు. వారి కుమార్తె కామాక్షి ఆశ్రమ సేవా కార్యక్రమాలలో శ్రద్ధగా పాల్గొనేది. శ్రీ భగవానులకు ఆమె అంటే ప్రేమ. ఆమెను ఆశ్రమ బాలిక అనేవారు. ఆమె వివాహం శ్రీకృష్ణ భిక్షు రమణలీల రచయిత గారి సోదరులైన శ్రీ ఓరుగంటి రామచంద్రయ్య గారితో జరిగింది. శ్రీ వెంకటరామయ్య గారు తెలుగువారైన తమిళ, ఆంగ్ల భాషలలో చక్కగా మాట్లాడగలరు. సంస్కృతంలో కూడా మంచి ప్రజ్ఞ ఉంది. స్వామి భాష తెలియని వారికి శ్రీవారి మాటలను అనువదించి చెప్పేవారు. వీరు శ్రీరమణ సంభాషణలను 4 ఏండ్లు అనగా 1935 నుండి 1939 వరకు ఆంగ్లంలో రచించారు. ఇంకా అనేక గ్రంథాలు రాశారు. సంసారాన్ని త్యజించి సన్యసించి స్వామి రమణానంద సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. ఆయనకు సర్వము శ్రీ రమణ భగవానులే. భగవానుల అనుగ్రహం పొందిన వెంకటరామయ్య గారెంతో ధన్యులు. వీరు 1963లో సిద్ధి పొంది శ్రీ భగవానులలో ఐక్యమయ్యారు. 10 శ్రీ బివి నరసింహస్వామి. ఈయన అసలు పేరు బివి నరసింహ అయ్యర్. సేలం వాస్తవ్యుడు. సేలంలో లాయర్గా, రాజకీయవేత్తగా ప్రసిద్ధికెక్కినాడు. ఆయన సంసార జీవితంలో కలిగిన హఠాత్తు పరిణామం ఆయనను ఆధ్యాత్మిక మార్గం వైపు తిప్పింది. 2 పుత్రులు ఒకే రోజు జలగండంలో మరణించారు. దానితో అతడు విరక్తుడై 1928 మొదలు 3 సంవత్సరాలు రమణ సన్నిధిలో ఉన్నారు. శ్రీవారికి దగ్గరలో ఉండడం కోసం ఆశ్రమానికి పక్కనే ఉన్న పలాకొత్తులో ఒక పాక కట్టుకుని ఉండేవారు. ఎంతో శ్రమతో మహర్షి జీవితాంశాలను భగవాన్ నుండి, భక్తుల నుండి సేకరించి మహర్షి జీవితమును, ఉపదేశ సారాంశమును ఆంగ్లంలో వ్రాశారు. మహర్షి యందు అతి భక్తి కలవాడయును శ్రీవారి చరిత్రను రాయుటలో ఏమాత్రమూ అతిశయోక్తి చెప్పలేదు. ఎంత విశ్వాసము లేని వారైనను ఆ గ్రంథము చదివిన భగవాన్ భక్తులగురు. శ్రీ రమణ అనుగ్రహము పొందిన భక్తుడు నరసింహస్వామి పూర్వజన్మ సుకృతం ఎంతటితో కదా. 11 శ్రీ కపాలి శాస్త్రి గారు. వీరు మొదట ఉపాధ్యాయులుగా పనిచేశారు. సంస్కృతంలో మధుర కవి. కావ్యకంఠ గణపతి ముని వ్రాసిన రమణ గీతలో భగవానుని ప్రశ్నించిన వారిలో ఒకరు కపాల శాస్త్రి. గణపతి ముని సంస్కృత శ్లోకములు సద్దర్శనమునకు సంస్కృతంలోనే చక్కని భాష్యం రచించారు. వీరే ఆ భాష్యాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించారు. ఇవే కాక శ్రీ కపాల శాస్త్రి శ్రీరమణులు రచించిన అరుణాచల పంచరత్నానికి కూడా వ్యాఖ్యానం రాశారు. 12 శ్రీ శివప్రకాశం పిళ్ళై. పిళ్ళై తత్వశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడే నేనెవడనను విచారమతనికి కలిగింది. చదువైన తర్వాత సౌత్ ఆర్కాడ్ జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరాడు. 1902లో జమాబందీకి అరుణాచలం వచ్చాడు. ఆ సమయంలో కొండ మీద ఉన్న బ్రాహ్మణస్వామి దివ్యత్వాన్ని గురించి విని తనలోని సంశయాలను తొలగించుకోవడం కోసం స్వామిని దర్శించాడు. అప్పుడు స్వామి మౌనంలో ఉండడం వలన ఆయన వేసిన ప్రశ్నలకు జవాబులు సంజ్ఞారూపంలోనూ, నేలపై వ్రాతగను 13 ప్రశ్నలకు పలక మీదనూ లభించాయి.
వాటిని అతడు వెంటనే కాగితం మీద వ్రాసుకున్నాడు. మిగిలిన వాటిని అతడు జ్ఞాపకమనందుంచుకుని తర్వాత వ్రాసుకున్నాడు. ఈ జవాబులను అతడు 1923లో గ్రంథరూపమున నేనెవడను అనే పేరుతో ప్రకటించాడు. దానిని శ్రీ ప్రణవానందులు అనువాదం చేశారు. ఆ నేనెవడను అను గ్రంథము స్వామి రచనయే కావున స్వామి ఉపదేశములయందు జ్ఞాన మార్గమును బోధించువానిలో మొదటిదని చెప్పవచ్చును. పిళ్ళే ప్రశ్నలకు జవాబులు చెప్పునాటికి స్వామి వయస్సు 22 సంవత్సరములు మాత్రమే. స్వామి నేనెవడను గురించిన జ్ఞానోపదేశములు పిళ్ళేలో వైరాగ్యాగ్ని రగిలించింది. దాని ఫలితంగా అతడు 1910లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అప్పుడప్పుడు వచ్చి స్వామిని దర్శిస్తుండేవాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. 1913లో పిళ్ళే భార్య మరణించింది. మళ్లీ వివాహమా సన్యాసమా అను సమస్య పిళ్ళేలో కలిగింది. దానిని పరిష్కరించుకోలేక పిళ్ళే తిరిగి శ్రీరమణుని చేరాడు. ప్రతి నిత్యము రమణులు చెప్పే బోధలు, వారి జీవిత విధానం గమనించి పిళ్ళే పెళ్లి ప్రస్తావన విరమించుకున్నాడు. 1913 మే 4వ తేదీన ఇంటికి వెళ్లదలిచి రమణుల వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్లాడు. ఆ సమయంలో ఎందరో స్వామి చుట్టూ ఉన్నారు. పిళ్ళే కూడా స్వామి సమీపంలో కూర్చున్నాడు. స్వామిని ఏకాగ్ర దృష్టితో చూస్తున్నాడు. కొద్దిసేపటిలో అతనికి స్వామి ముఖంలో అలౌకిక తేజస్సు, చుట్టూను దేదీశ్య కాంతి కనపడెను. వారి శిరము నుండి బంగారు శరీరం గల బాలుడొకడు వెనుపలికి వచ్చి క్రమంగా అందే లీనమొగుట కనిపించింది. ఆ అద్భుత దృశ్యమే 2-3 సార్లు కనిపించగా పిళ్ళేకు కన్నులు చెదిరాయి. స్వామికి వరప్రసాద శక్తి కలదనుటకు ఇది ప్రత్యక్ష ప్రమాణమని అతనికి స్ఫురించింది. ఆ దృశ్యానికి పిళ్ళే పరవశుడయ్యాడు. మర్నాడు కూడా పిళ్ళే స్వామి సన్నిధిలో కూర్చున్నాడు. తడాళ్లున చంద్ర శీతకాంతి స్వామిని చిట్టుకున్నట్లు, దాని మధ్య బాలబానుడి ప్రభతో స్వామి శరీరము అంతటా విభూది నిండి ఉన్నట్లు, స్వామి కన్ను ప్రసాద మధువలుకుచున్నట్లు పిళ్ళేకు మాత్రం గోచరించింది. పక్కనున్న వారికి ఆ దృశ్యం కానరాలేదు. స్వామిని అడగవలనన్న తలంపు పిళ్ళేకు రాలేదు. స్వామి కూడా ఊరకుండిరి. 2 దినములాగి పిళ్ళే మళ్ళా స్వామి చెందకు వెళ్ళాడు. అప్పుడు స్వామి వారి తనువు స్ఫటికంలా తేటగా ఉంది. పిళ్ళే ఆనందానికి అవధుల్లేవు. కదిలితే ఆ ఆనందం పోతుందేమోనని పిళ్ళే కదలలేదు. ఆ అద్భుత సంఘటనలు స్వామి పిళ్ళేకు చూపుట, పిళ్ళే పూర్వజన్మ సుకృతమని భావించి బ్రహ్మచర్యనిష్ఠుడై తపస్సు చేయాలని సంకల్పించుకున్నాడు. పిళ్ళే చక్కని కవి. స్వామి జీవితం, వారు తన ఎడల చూపిన మహిమా విలాసాలని వర్ణిస్తూ పిళ్ళే అనుగ్రహ అహవాల్ అనే కావ్యాన్ని రాసి తన వాక్కును ధన్యం చేసుకున్నాడు. చిదంబరం సమీపంలో తపఃప్రవృత్తిలో కాలం వెళ్లబుచ్చుతూ 13/1/47న పిళ్ళే భౌతిక దేహం విసర్జించి శ్రీరమణుల పాదారవిందముల ఐక్యం పొందాడు. 13. శ్రీ శిష్టా సుబ్బారావు. వీరు సంస్కృత ఆంధ్ర భాషలో ప్రవీణులు. బందరు హిందూ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండే రోజుల్లో అకారణంగా చూపు సన్నగిల్లడం ప్రారంభించింది. ఆ కారణంగా వారిని ఉద్యోగం నుండి తొలగించారు. 1936వ సంవత్సరంలో శ్రీరమణుల నామాన్ని విని ఎంతో ఆశతో తమ దృష్టి లోపాన్ని వివరిస్తూ శ్రీవారికి జాబు రాశారు. శ్రీ మహర్షుల ఆశీర్వాదంతో వారికి జవాబు వచ్చింది. 1936 జూన్ మొదటి వారంలో భార్యతో కలిసి అరుణాచలం వెళ్లి భగవాన్ని దర్శించారు. తమ దృష్టిలోపాన్ని స్వయంగా మనవి చేసుకున్నారు. భగవాన్ కొంతసేపు మౌనముద్ర వహించారు. తర్వాత గంభీరంగా అంతర్దృష్టి కలిగినప్పుడు బాహ్యదృష్టి దానంతటదే నయమగునని సెలవిచ్చారు. భగవాన్ కృప వలన వారికి బాహ్యదృష్టిపై ఉండే వ్యామోహం చాలా వరకు తగ్గి అంతర్దృష్టిని సాధించవలనన్న యోచన కలిగింది. 1937 మార్చిలో మరలా రమణాశ్రమానికి వెళ్లారు. తీవ్ర సాధన చేసి ఆత్మసాక్షాత్కారం అయ్యే వరకు అక్కడే ఉండాలనుకున్నారు. కానీ తండ్రిగారు కాలధర్మం చెందారని ఏప్రిల్ 27వ తేదీన స్వగ్రామం వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత తిరిగి రమణాశ్రమానికి వచ్చారు. కాలమంతా సాధనలో ఆశ్రమంలో గడిపారు. దాని ఫలితంగా వారికి ఒక విధముగు ఆనందానుభూతి కలిగింది. అంతలో వారి ఆర్థిక దుస్థితి, దానికి తోడు చూపు కూడా సన్నగిల్లడం రమణానుగ్రహమా అన్నట్లు ప్రారబ్ధాన్ని ఈ జన్మలోనే అనుభవించటం ఉచితమన్న ఆలోచన కలిగి తిరిగి వారి ఊరు వెళ్లిపోయారు. వారు భయపడినట్లుగానే క్రమేపీ చూపు నశించి అందులయ్యారు. చివరికి వారు సికింద్రాబాదులో స్థిరపడి గీతాపన్యాసాలు చేసేవారు. గీతవ్యాస అనే బిరుదు పొందారు. వారి ప్రసంగాలలో శ్రీరమణుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
అటువంటి రమణ భక్తులు సిస్టా సుబ్బారావు గారు 24/1981 భగవాన్ శ్రీరమణులలో ఐక్యమయ్యారు. 14వ ప్రకరణము సమాప్తము. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.